హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. టాలీవుడ్కి దీపావళి పండుగ బాగానే కలిసొచ్చినట్లుంది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే 4 సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. పండగ రోజే ఫస్ట్ డే వీకెండ్ కంప్లీట్ చేసుకున్నాయి. మరి మూవీస్ ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించాయి? ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి? ఎన్ని ఫట్టన్నాయి? ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ దీపావళి స్టార్ హీరోలు ఎవ్వరూ బరిలో లేరు. దీంతో యంగ్ హీరోలే బరిలోకి దిగారు. ఈ సీజన్లో మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 4 డిఫరెంట్ జోనర్స్కి చెందిన మూవీస్ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ సినిమాల మీద సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సీజన్లో అందరికంటే ముందుగా వచ్చిన మూవీ మిత్రమండలి. ఈ మధ్యకాలంలో కామెడీ జోనర్ వచ్చిన మూవీస్ కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరుతుందని మేకర్స్ భావించగా కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ఒక మాటలో చెప్పాలంటే దీపావళి సీజన్లో బోని కొట్టిన మిత్రమండలి బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. ఆ తర్వాత దీపావళి బరిలో భారీ హైప్ క్రియేట్ చేసిన మరో సినిమా తెలుసు కదా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరాజ కోన డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ కావడానికి ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ అయ్యాక ఫలితాలు తారుమారయ్యాయి. టాక్ అంతగా లేకపోయినప్పటికీ వసూళ్లు కాస్త పర్వాలేదనిపించింది. ఆ తర్వాత వచ్చిన మూవీ డూడ్. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ మూవీ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ యూత్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉండడంతో కలెక్షన్స్ రాబడుతుంది. అయితే చివరిలో వచ్చిన సినిమా కే ర్యాంప్. నిజం చెప్పాలంటే ఈ దీపావళి బరిలో ఇదే విన్నర్. కిరణ్ అబ్బవరం నటించిన ఈ మూవీ టైటిల్ నుంచి ఆడియన్స్ అటెన్షన్ గ్రాఫ్ చేసింది. ఈ సినిమా అఫాట్ రిలీజ్ కూడా అదే జోరు కొనసాగిస్తుంది. మొత్తంగా సినిమా విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ మిగతా 3 మూవీస్తో పోలిస్తే ఇది కలెక్షన్లో దూసుకెళ్తుంది. ఓవరాల్గా దీపావళి విజేత కే ర్యాంప్.